హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే ఒక మెచ్యూర్ ఫంక్షను అమ్మాయిది అనమాట. అయితే మా అమ్మాయిని మనం చూడలేదు, ఎలా ఉంటుందో కూడా నాకైతే తెలియదు, లావుగా ఉంటుందో సన్నగా ఉంటుంది అనేది. నేనైతే ఒక 12 సంవత్సరాల అమ్మాయికి ఎంత సైజ్ అయితే బాగుంటుందో అంతవరకు తీసుకున్నాను. చెంక చుట్టుకొలత 6.5 ఇంచీలు, హ్యాండ్ పొడుగు 10 ఇంచీలు, చెంక డౌను 2.5 ఇంచీలు, హ్యాండ్ లూజు 4.5 ఇంచీలు, 2.5 ఖర్చులు. ఇట్లా చేసేసి మార్కింగ్ చేసేసి కట్ చేసేసాను హ్యాండ్. చూసారా, సింపుల్గా. మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోని రివైండ్ చేసి చూడండి, మీకే క్లియర్గా అర్థమయ్యిద్ది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. హైట్ వచ్చి 14 ఇంచీలు, నడుము లూజ్ వచ్చి 6 ఇంచీలు, అలాగే డాట్ కోసం 1 ఇంచి, 2.5 ఇంచులు ఖర్చులు మార్కింగ్ చేసేసాను అనమాట. ఓకేనా. ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని బాక్స్ లాగా డ్రా చేస్తాను. డ్రా చేశాక ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్, అలాగే షోల్డర్ వచ్చి 2.5, నెక్ విడ్త్ 3.5, అలాగే నెక్ డౌన్ 3.5. ఓకేనా. అలాగే ఫ్రించెస్ కట్ కోసం 3.5 పెట్టాను. హైట్ వచ్చేసరికి అక్కడి నుంచి 1.5 పెట్టి, అక్కడి నుంచి హైట్ వచ్చేసరికి 4 ఇంచీలు పెట్టుకున్నాను అనమాట, చిన్న పాపే కాబట్టి. అలా పెట్టేసి చక్కగా ఇక్కడ నుంచి కరువు షేప్లో డ్రా చేసుకొని చెంక రౌండ్ మనం చక్కగా నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. శంఖ కూడా ఫుల్ షోల్డర్ పెట్టినంటే పెట్టాను అనమాట, 6 ఇంచీలు. ఓకేనా. అలా పెట్టేసి చక్కగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేయడం. ఈజీ మెథడ్ అండి, చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలోనండి, ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు. మంచి మోటివేషన్ వీడియో అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం చక్కగా ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసేసి ఎడ్జ్లని సమానంగా సర్దుకొని నీట్గా మార్కింగ్ అనేది చుట్టూ చేసేసేయండి. అలా మార్కింగ్ చేసేసి నీట్గా చూడండి. 2.5 షోల్డర్ మార్కింగ్ చేసేసాను. అలాగే నెక్ డౌన్ వచ్చేసరికి 3.5 ఇంచీలు తీసుకున్నాను. ఓకేనా. 3.5 ఇంచీలు అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి చూడండి, నేనైతే 5 ఇంచీలు తీసుకున్నాను. అక్కడి నుంచి 2 ఇంచీలు తీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని దాంట్లోనే చక్కగా డ్రాప్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అలా ఒక డ్రాప్ షేప్ లాగా. ఓకేనా. ఇలా నీట్గా అలా మార్కింగ్ చేసి కట్ చేసేస్తున్నాను. ఈజీ అండి, చాలా చాలా సింపుల్, ఈజీ అనమాట. మీరు అసలు కష్టపడాల్సిన పనే లేదు. నాకైతే పెద్ద టైం ఏమీ పట్టలేదండి, అరగంట కూడా పట్టలే కటింగ్కి స్టిచ్చింగ్కి అన్నింటికి కూడాను. ఓకేనా. అరగంట మీద ఒక అంతే 40 నిమిషాలు పట్టిందిలేండి, కటింగ్ స్టిచ్చింగ్ మొత్తానికి కలిపి అంతే. ఓకేనా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, మంచి మోటివేషన్ వీడియో. మీరు ఈజీగా కటింగు స్టిచ్చింగు రెండు కూడా ఒకే లైవ్లో ఒకేలా చూడవచ్చు. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఫ్రెంచెస్ కట్ ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా కట్ చేసేస్తున్నాం అనమాట. అలాగే కొంచెం ఆ షేప్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి, లోచంక. అలా కట్ చేసేసి తీసేసినాక అక్కడ కూడా ఆ షేప్ కూడా కొంచెం తీసేయాలి. అలా తీయకపోతే మనకి చుంచులు వస్తాయి అనమాట. అలా చుంచులు రాకుండా అక్కడ కొంచెం మనం అక్కడ షేప్ అనేది కొంచెం షేప్ నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది తీసుకుంటున్నామండి. అయితే దానికి బ్లాక్ పేపర్ అనేది ఉందండి, కానీ ఉంటే కనిపించట్లేదు కదా, నేనైతే ఉంచేసాను అనమాట. చూడండి. ఇప్పుడు ముందుగా హ్యాండ్ అయితే నేను కట్ చేయట్లేదండి. హ్యాండ్ కట్ చేస్తే మనకి ముక్క అనేది బాడీ పార్ట్కి సరిపోదు అనమాట. అంటే వర్క్ ఇచ్చిన విధానాన్ని బట్టి వర్క్ అనేది తేడాగా ఇచ్చాడు, దానికోసం అని చెప్పి ముందుగా నేను ఫ్రించెస్ బ్యాక్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను, కటింగ్ చేద్దామని తీస్తున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ వర్క్ పెట్టానండి, బ్యాక్ నెక్ పెట్టలేదు, ఎందుకంటే సరిపోదు అనమాట. ఓకేనా. అలాగా నీట్గా అలా క్లాత్ వేసేసి కట్ చేసేయడమే. చూడండి, ఎక్స్ట్రా చుట్టూ ఒక 1/2 ఇంచు కానీ ఒక 3/4 ఇంచు కానీ ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి వర్క్ ఇచ్చాడు కదండి, ఆ వర్క్ ఇచ్చిన విధానంగా రెండు సమానంగా అయితే మనకి పై వైపే చూడాలండి, కింద తిరగేసి చూడకూడదు వర్క్ అనేది. అలా నీట్గా చూసుకొని చూడండి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం కొంచెం క్లాత్ ఉంచుకొని నీట్గా అలా కట్ చేసేయాలి. హ్యాండ్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. సింపుల్ అంటే సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే ప్రాసెస్.
వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా మోటివేషన్ వీడియో అనమాట. అసలు కొత్త వాళ్ళైతే చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే నేను తొందరగా చూసినా మీరు స్లో మోషన్లో పెట్టి చూసుకోండి, మీకైతే అప్పుడు అర్థమైద్ది. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. కటింగ్ అయితే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అన్నీ మన అందరికీ తెలిసిందే కదా, అందుకని ముందుగా కుట్టేసి చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి హ్యాండ్స్ అయితే కుట్టేసాను అనమాట. కుట్టేసి చక్కగా ఇట్లా అనేది ఫోల్డ్ చేసి ఎడ్జ్లన్నీ సమానంగా పెట్టేసి ఇలా నీట్గా కట్ చేసేసి టక్స్ ఇచ్చేసి లోచంకాన్ని తీసేస్తాను. చూడండి, ఇంతేనండి లోచంక తీసే విధానం. నేనైతే అలానే తీసేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఆ పేపర్ అనేది ఉంచాలా తీసేయాలని ఒక ఆలోచన అయితే నాకు వచ్చిందండి. కనిపిస్తుందా అని అనుకుంటూ చూస్తే కనిపిస్తుందేమో అని మళ్ళీ అదొక డౌట్ అనమాట. చాలాసార్లు ఆలోచించాను ఉంచాలా తీసేయాలని. లాస్ట్కి అయితే తీసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే బ్లాక్గా ఉంది కదా అని చెప్పి ముందు హ్యాండ్స్కి అయితే కుట్టేశాను. అందుకే బాగా స్టిప్గా వచ్చిందండి. తర్వాత అనిపించింది అయ్యో ఉంచాల్సిందని, తీయకుండా ఉంచితే బాగుంటుందేమో అనిపించింది అనమాట. ముందుగా ఒక పార్ట్ అనేది తీసుకొని కట్ చేసి తర్వాత ఒక పార్ట్ అనేది జాయింట్ చేసేస్తున్నాను అనమాట. చుట్టూ లైనింగ్ పీస్ మెయిన్ క్లాత్ పెట్టేసి చుట్టూ జాయింట్ చేసుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, మంచి మోటివేషన్ వీడియో అనమాట. కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు. అసలు చూసారు కదా, ఎక్కడైనా సరే నేను ఆది బ్లౌజ్ తీసుకోలేదు, కొలతలు తీసుకోలేదు. ఓన్లీ నా ఊహకి అంటే నేను కుట్టే అనుభవంతో ఈ పాపకి అనేది బ్లౌజ్ కుట్టాను. ఈ పాపకే కాదండి, నేను చాలామందికి అయితే ఆది బ్లౌజ్ లేకపోయినా కరెక్ట్ ఫిట్టింగ్ అన్నది కుట్టి ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా. అలా చూడండి, అలా నీట్గా జాయింట్ చేశాను చుట్టూ ముడతలు లేకుండా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు క్లిక్ చేయడం వల్ల మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు. చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా ఎన్నో అనుభవంతో నేర్చుకోవచ్చు అనమాట. ఇవ్వండి, నెక్ అనేది రివర్స్ చేసేసాను, చుట్టూ జాయింట్ అనేది చేసేస్తున్నాను అనమాట. అలా టోన్స్ అండి, ఎక్కడికక్కడ టోన్స్. ఆ రోజు కుట్టిన బ్లౌజులన్నీ టోన్స్లు అవి ఇవి ఇలాగేసరికి సరిపోయిందండి. నాకైతే ఒక వీడియో లైవ్ చేశాను నేవీ బ్లూ కలరు, అది కూడానండి అసలు ఫుల్ టోన్స్ అసలు రాలా. ఎంతసేపు తీస్తే కొంచెం చినిగింది కూడా అండి ఆ స్టోన్స్ తీసే విధానంలో. అప్పుడు ఏం చేశానంటే నేను మళ్ళీ ఆ టోన్స్ని కుట్టిన దగ్గర మళ్ళీ పీసేసి జాయింట్ చేయాల్సి వచ్చిందనమాట. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది అనమాట, ఎవరికైనా మిస్టేక్ అనేది. ఇప్పుడు దానికైతే తీసాను కదా, దీనికి బ్లాక్ తీయలేదండి ఇంకా. ఎందుకంటే అలా తీయకుండా ఉంచడం వల్ల ఫిట్నెస్ అనేది చాలా బాగుందని ముందుగా మెయిన్ క్లాత్ అనేది కొత్త వాళ్ళ కోసం ఇలా ఈజీగా చూపిస్తున్నానండి. ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం ఈజీగా అలా చూపించామనుకోండి, వాళ్ళకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక చూడండి, ఇప్పుడు వచ్చేసరికి ఇలా 2 పార్ట్లు జాయిన్ చేసాను. ఇప్పుడు లైనింగ్ పీస్ కింద సైడ్ పెట్టుకొని లైనింగ్ వైపు చక్కగా అలా స్టిచ్ చేసేది ఈజీగా ఉంటుందండి. ఇలా అయితే చేతగాని వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా ప్రిన్సెస్ కట్ అనేది ఈజీ మెథడ్లో కుట్టవచ్చు అనమాట. ఓకేనా. అలా చూడండి, అలా ఇలా నీట్గా స్టిచ్ చేసి జాయింట్ చేసేసాను చుట్టూ. ఇప్పుడు ఎక్కడికక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసేసాను. నేను అన్ని దగ్గర స్పీడ్ పెట్టలేదండి, కొంత టైం సేవ్ చేసుకోవడానికి కొన్ని స్పీడ్ పెట్టాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఆ పీస్ 2 కలిపి జాయిన్ చేసుకొని చక్కగా ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసి 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు దాన్ని పట్టీ మీద పెట్టేసి నీట్గా స్టిచ్ చేసుకోవడం. అలా స్టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి, 1/4 ఇంచ్ బట్టి కుట్టి.
ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టి మామూలుగా నేనైతే ఫ్రంట్ పార్ట్కి మిషన్ స్టిచ్ చేసేస్తానండి. ఎందుకంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, అలా చేతి పనులు ఊడిపోయినా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఫ్రంట్కే కదని చెప్పి నేను వేసేస్తాను. చూసారు ఎంత బాగా వచ్చిందో ఓకేనా కప్ సైజ్ అనేది. ఇప్పుడు చూడండి, ఇది కూడా బ్యాక్ పార్ట్కి కూడా బ్యాక్ బెల్ట్ అనేది వేసేద్దాం ఈజీగా. నీట్గా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఒక డాట్ అనేది వేసేసాను అటు సైడ్ ఇటు సైడ్. ఆ డాట్ వేసేసి చక్కగా ఈ లైనింగ్ పీస్ అనేది జాయింట్ చేసి స్టాప్ స్టిచ్ అనేది పైన వేసేసి ముందు లూజ్ కుట్టు పెట్టి కొంచెం పైన అలా కుట్టేయండి, ఎందుకంటే హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రెండో పార్ట్ కూడా సేమ్ మెథడ్ అనమాట. ఓకేనా అలా ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మంచి మోటివేషన్ వీడియో అనమాట. మీరు అలా చూడండి పైపింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి పైపింగ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం నీట్గా కనపడుతుంది కదని చెప్పి ఆ ఓనీ కలర్ అంటే మనకి లెహంగా మీదకి వచ్చిన ఒక ఓనీ కలర్ అనేది క్లాత్ అనేది తీసుకున్నాను నేను. దాన్నే పైపింగ్ లాగా చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. కొత్త వాళ్ళు కూడా సింపుల్ మెథడ్లో ఏదైనా సరే మనం కుట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా మనకు కొంచెం ఓపిక ఉండాలండి. ఓపికతో చేసుకోవాలి. ఒక్కొక్క రోజు అసలు మిషన్ కూడా ఇసిగిచ్చిద్దండి. ఓకేనా అలా చక్కగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసి పైపింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. చాలా సన్నగా వస్తుందండి. నేనైతే 12 నెంబర్ థ్రెడ్ అనేది తెచ్చుకున్నాను. అదైతే నీట్గా ఉంటుంది, పైపింగ్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ పాదంతో కూడా వేయచ్చు అనమాట. నీట్గా పైపింగ్ అనేది చేసేయాలి. చూడండి అలా చక్కగా పైపింగ్ చేసేసి నీట్గా మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసేసాను అది పక్కనే. నీట్గా కరువు షేప్ దగ్గర కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అన్నది. షేప్ కూడా అంతే. ఇప్పుడు రెండు కూడా స్టిచ్ చేస్తాను, షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తాను చూడండి. అలాగే పైన ఒక స్టాప్ స్టిచ్ లాగా వేసుకొని ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ రెండోది కూడా అంతే మెథడ్. అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అలా రెండు షోల్డర్స్ జాయింట్ అయిపోయినాక హ్యాండ్స్ అన్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కరువు షేప్ ఎక్కడ ఉందో అది ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చక్కగా ఆ డాట్స్ మిడిల్ డాట్ ఉంది కదా ఆ డాట్ అనేది షోల్డర్ పాయింట్లో పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. అసలు మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. ఒక్కసారి ఇంట్రెస్ట్ పెట్టి చూసారంటే సింపుల్ మెథడ్లో మీరు కూడా నాలాగే ఆది బ్లౌజ్ లేకపోయినా టేపు కొలత లేకపోయినా మనం ఈజీగా పాప ఇలా ఉంటుంది అని ఊహించుకొని మనం కుట్టేవచ్చండి.
చాలా బాగుంటుంది అనమాట. ఎంత ఏజ్ ఉంది, మనం డైలీ కటింగ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళం కాబట్టి ఫలానా బేబీకి మనం ఎంత పెట్టుకోవాలనేది కూడా మనకు అవగాహన అనేది రావాలండి. అప్పుడే మనకి పని అనేది బాగుంటుంది అనమాట. నేనైతే కుట్టాను, నేను అడుగుతానండి వాళ్ళని పిక్ ఏమైనా పెట్టమని. ఒకవేళ వీడియో తీసినా ఏది చేసినా మెచ్యూర్ ఫంక్షన్లో మరి పెట్టినాక నేను ఏమైనా ఉంటే మీకు అప్పుడు నేను తిరిగి షార్ట్ వీడియోలో పెడతానమాట. ఓకేనా. ఆ టోన్స్ అండి, ఇదేనండి నా పని. ఈ టోన్స్ లాగేసరికి సగం టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ప్రతి బ్లౌజ్కి ఈ టోన్స్ వర్క్ ఇచ్చేయడం చాలా రిస్క్ అవుతుంది అనమాట. ఈ మిషన్కి నేను 4.5 హ్యాండ్ లూజ్ పెట్టాను. శంఖ చుట్టూ తిరిగడం అనేది 6 ఇంచెస్ పెట్టాను. అలా అంటే 6.5 పెట్టుకోవచ్చు, ఎందుకైనా మంచిది కదా అని చెప్పి నేను ఒక 1/2 ఇంచ్ తగ్గించాను అన్నమాట. అలా సరే, కరెక్ట్గా మనకి నేను ఆ పాయింట్ ఎక్కడైతే పట్టుకున్నానో అక్కడ అలా 2.5 ఇంచులు ఖర్చు అనేది వచ్చేసిందని చూపిస్తున్నాను అనమాట. మనం చేసే స్టిచ్చింగ్లో విధానాన్ని బట్టి ఉంటుందండి. కాకపోతే అందరం ఒక్కొక్కసారి ఎప్పుడైనా గోల్తో పడతాం, కానీ అలా టేప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇంకా అలా ఒక 2-3 స్టిచ్లని వేసుకోండి. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. అప్పుడు అటు ఇటు స్టిచ్లు వేసేసి ఎక్స్ట్రా ఖర్చులు కొంచెం కట్ చేసుకొని రివర్స్ చేసుకొని బ్లౌజ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చూసారా, ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ నీట్ ఫినిషింగ్ అండి. చాలా బాగుంటుంది బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఒకవేళ నేను చేసే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా. అలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది అన్నమాట. చూసారా, నెక్ కూడా ఎంత బాగా వచ్చిందో. అలాగే బోట్ నెక్ షేప్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.